బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణలో మూడు పార్టీలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలు నిర్వహించారు. ఇప్పటికే అభివృద్ధి పనులు ప్రారంభం, శంకుస్థాపనతో సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. రేపు పరేడ్ గ్రౌండ్లో రేవంత్ మహిళా శక్తి సభ, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముందే పథకాలను రేవంత్ లాంచ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు లైవ్ ద్వారా. కృష్ణమూర్తి గారు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రేపు ముగ్గురు కూడా పోటాపోటీగా సభలు నిర్వహించే అవకాశం కనబడుతుంది. ఎలా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల వాతావరణం? లోక్సభ ఎన్నికల్లో పోటాపోటీ వాతావరణం అయితే నెలకొన్నది. వాస్తవానికి బీఆర్ఎస్ కొంత హవా తగ్గింది. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా రాష్ట్రంలో కొంత రాజకీయ వాతావరణం నెలకొన్నది. బీఆర్ఎస్ నుంచి జంపింగ్లు ఎక్కువ కావడంతో బీజేపీలో ఉత్సాహం కూడా కొంత ఉరకలేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్రానికి అమిత్ షా రాబోతున్నారు. రేపు ఉదయం హైదరాబాద్కు రాబోతున్నటువంటి అమిత్ షా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సిక్ విలేజ్లోని ఫంక్షన్ హాల్కు వెళ్ళబోతున్నారు. అక్కడ ఆ ఫంక్షన్ హాల్లో సోషల్ మీడియా అంటే బీజేపీ సోషల్ మీడియా వర్కర్స్ తోటి అక్కడ అంటే బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఏ రకమైన ప్రచారం చేయాలి, ఏ రకమైన అంటే నరేంద్ర మోడీ పథకాల విషయంలో కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలన అంశాల మీద ప్రజలకు ఏ విధంగా తెలియాలి అనే విషయంలో కొంత అక్కడ సోషల్ మీడియా కార్యకర్తలతో భేటీ అక్కడ వాళ్ళతోటి కొంత సమావేశం కానున్నారు. అక్కడ అంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రచార వ్యూహం ఏ రకంగా ఉండబోతుంది, సోషల్ మీడియాలో ఏ రకమైన సోషల్ మీడియా కార్యకర్తలు ఏ రకమైన పాత్ర పోషించాల్సిన ఉంటుంది, వాళ్ళ అవసరం ఏ మేరకు ఉన్నది అనే విషయంలో కొంత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక గంట సేపు పార్టీ నేతలతో భేటీ తర్వాత ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు అంటే దాదాపుగా 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో అమిత్ షా పాల్గొని పోలింగ్ బూత్లో అంటే కార్యకర్తల్లో కొంత ఉత్సాహం నింపడం కానీ 10 సంవత్సరాల్లో చేసినటువంటి పరిపాలన మిగతా అంశాల విషయంలో కొంత స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఈ రాష్ట్రానికి అమిత్ షా వస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా పథకాలను అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలు విషయంలో తాము ఇచ్చిన మాటకు నిలబడి ఉన్నాం, కట్టుబడి ఉన్నాం, అమలు చేసి తీరుతాం ఖచ్చితంగా అని ప్రజలకు చెప్పాలి. లోక్సభ ఎన్నికల్లో 6 గ్యారెంటీల అంశాలతో పాటు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు ఏ రకమైన మేలు జరగబోతుంది అన్న అంశాన్ని కూడా తెలియజేసేందుకు కొంత సన్నద్ధమైన తెలుస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రేవంత్ రెడ్డి డ్వాక్రా మహిళలు ఎస్ఎస్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళా సంఘాలతోటి 1,00,000 మందితోటి భారీ బహిరంగ సభ నిర్వహించిన ఈ సభలోనే ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఖమ్మం భద్రాద్రిలో ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి రేపు మహాలక్ష్మి పథకం కింద 2,500 సహాయాన్ని ఆ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అంటే మొత్తంగా చూస్తుంటే ఎన్నికల సమయంలో బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా పోటీ పడతా ఉన్నాయి, తలపడనున్నాయి. ఇటు ముఖాముఖి పోటీ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా తన ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తాం, ఉనికి కాపాడుకునేందుకు కొంత ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఇప్పటికీ కేవలం 4 మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది, మిగతా 13 మంది అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా 4నే ప్రకటించింది. అయితే బీజేపీ 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈరోజు సాయంత్రము బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశం కానుంది. మిగతా 8 మందిని ఈరోజు సాయంత్రం ప్రకటించాలి. వాటి పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి, ఏ కాంగ్రెస్ నుంచి ఎవరనేది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు కానీ ఎల్లుండి కానీ ప్రకటించే అవకాశం ఉన్నాయి. మరొక 6 మందితో కాంగ్రెస్ పార్టీ జాబితా రాబోతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థుల విషయంలో కొంచెం ఆచితూచి స్పందిస్తా నిర్ణయించింది. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరుగా చేజారుతూ ఉన్నారు, పార్టీలు మారుతూ ఉన్నారు. ఉన్నవాళ్ళు పార్టీ సీనియర్లు ఎవరు కూడా పోటీకి సుముఖంగా లేరు. ఇప్పుడు పోటీ చేస్తే గెలిచే పరిస్థితి కాబట్టి ఖర్చు వేస్తూ అనే ఉద్దేశంతో అయితే ఈ నేపథ్యంలోనే కొంత ఆలోచన చేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఇప్పటికే బీఆర్ఎస్ 4 స్థానాలు ప్రకటించింది. బీఎస్పీతో పొత్తు కుదుర్చుకుని నాగర్ కర్నూలు స్థానాన్ని బీఎస్పీకి ఇవ్వాలని నిర్ణయించింది. మరో స్థానం కూడా అవసరమైతే బీఎస్పీకి ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని తెలుస్తూ ఉన్నది. అయితే బీఎస్పీ నుంచి ఏ రకమైన సంకేతాలు వస్తాయి, ఎలా ఉండబోతుంది అన్న విషయంలో వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. మొత్తంగా రాష్ట్రంలో ఎన్నికల వేళ, లోక్సభ ఎన్నికల వేళ వాతావరణం వేడెక్కింది. బీజేపీ బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడతా ఉన్నాయి. నిన్నటి వరకు కొంత రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి స్థాయిలో చక్రం తిరిగినటువంటి బీఆర్ఎస్ ఏకాఏకిన మొత్తం చతికిల పడిపోయిందని చెప్పచ్చు. అసలు బీఆర్ఎస్కు పోటీ చేసే అభ్యర్థి కూడా కరువయ్యారు.
పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు దొరికిన పరిస్థితిలో ఆ పార్టీ కొంత రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉండాలి అన్న విషయంలో కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరోవైపు అవసరమైతే అభ్యర్థులు ఎవరు దొరకకపోతే ఇటు కేటీఆర్, కేసీఆర్, కవిత వీళ్ళు పోటీ చేయబోతున్నారు పార్లమెంటుకు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అంటే ఏది ఏమైనప్పటికీ నాయకులు లేని లోటు వల్ల కొంత బీఆర్ఎస్ ఇబ్బంది పడతా ఉన్నది. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ సభలతో ప్రజల్లోకి దూసుకువెళ్తా ఉన్నాయి. ఇప్పటికే 9 మంది అభ్యర్థులు అంటే బీజేపీ కొన్ని స్థానాల్లో అంటే ఇప్పుడు కరీంనగర్లో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించారు. అదేవిధంగా నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ ఆయన కూడా పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలతో భేటీ అవుతూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గ్రామాల వారిగా కార్యకర్తలను సమాయత్తం చేస్తా ఉన్నారు ఎన్నికల కోసం. ఈ రకంగా అంటే ఎవరికి వారిగా బీజేపీ అభ్యర్థులు కొంచెం ముందున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహబూబ్ నగర్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి కొంత ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు. మిగతా విషయాలలో అంటే మిగతా కాంగ్రెస్లకు సంబంధించిన విషయంలో కానీ కొంత కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రచారాన్ని మొదలుపెట్టారని చెప్పొచ్చు. అంటే రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికలకు ప్రచారాన్ని శంకారావాన్ని మొన్న మహబూబ్ నగర్లో జరిగినటువంటి ఎన్నికల శంకారావం పూరించి ముందుకెళ్తా ఉన్నారు. ఇందుకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద ఆయన ప్రస్తావిస్తాను. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి విమర్శను ఎక్కడికెక్కడ తిప్పికొడుతూ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రానికి శ్రీరామ రక్ష, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే తప్ప ఈ రాష్ట్రానికి, దేశానికి ఎవరు సరైన విధంగా పాలించేవారు లేరు, ప్రజలకు సరైన సౌకర్యాలు అందించే విధంగా లేరు. ప్రజలకు ఎవరు అంటే ప్రజల అవసరాలను, ప్రజల సౌకర్యాలను ఎవరు పట్టించుకునే పాపాన పోవట్లని చెప్పేసి రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉన్నారు. ఇదే విధంగా అంటే అధికారంలో ఉంది. మొన్నటికి మొన్న 3 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటి అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా దారిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తున్నారని చెప్పడానికి మొన్న సభలో కూడా రేవంత్ రెడ్డి చెప్పారు, ఇది రెఫరెండం మా పాలన మీద, 3 నెలల మా పాలన మీద తెలంగాణ ప్రజలు రెఫరెండం ఇవ్వబోతున్నారు అన్నారు. అంటే ఖచ్చితంగా 17 సీట్లలో కనీసం 10-12 సీట్లను గెలుచుకుంటే తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు మద్దతిస్తున్నారు అని చెప్పేందుకు వెళ్ళలేదు. ఏమాత్రం అంటే 17 స్థానాల్లో 6, 7, 8 సీట్లు వచ్చినా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వట్లేదు, ప్రజాపాలన జరగట్లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదు అని చెప్పేసి కొంత వాతావరణం అయితే నెలకొనే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.